Hey guys, welcome to Q2KV episode number 60. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు కింద కామెంట్లో చెప్పండి. మాకీ వీడియో మీకీ నచ్చినట్లయితే మాకీ ఛానల్ మీకీ సబ్స్క్రైబ్ చేయమని దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. ఏంటి దుబాయ్ షేక్ ఈ మధ్య కనపట్లేదేంటి? మాకీ వీడియో మీకీ నచ్చి మనోడికి ఒక డైలాగ్ రాశా. ఓకే, మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి వీడియోస్ చేయడానికి ఊపొస్తుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు, ఏంటది? వీడియో అయిపోయేదాకా మీకు టైం ఉంది, బాగా ఆలోచించి ఆన్సర్ అంటూ కింద కామెంట్లో నాకు చెప్పండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భార్గవి శెట్టి అడిగిన క్వశ్చన్, మనం మెర్క్యూరీ తాగితే ఏమవుతుంది? మెర్క్యూరీని తెలుగులో పాదరసం అంటారు. ఎక్కువ మొత్తంలో మెర్క్యూరీ మీ బ్రెయిన్ని, మీ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. మెర్క్యూరీకి ఉండే ఇంకో డేంజరస్ క్వాలిటీ ఏంటంటే మన బ్రెయిన్కి రక్తంకి మధ్య ఉండే పొరని దాటుకొని డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. మెర్క్యూరీ బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వగానే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ యొక్క సంఖ్య పెరుగుతుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అంటే ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్స్, వాటిలో ఆక్సిజన్ ఉంటుంది. బ్రెయిన్ సెల్స్తో ఈజీగా రియాక్ట్ అవుతుంది. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. క్యాన్సర్, నరాల వ్యాధులు, మతిమరుపు, మెదడు వ్యాధులు వస్తాయి. బ్రెయిన్తో పాటు మన గుండె కూడా డ్యామేజ్ అవుతుంది. కార్డియోమయోపతి వస్తుంది. గుండె సైజ్ పెరుగుతుంది. గుండె చుట్టూ ఉండే టిష్యూస్ గట్టిగా అవుతాయి. దీని అర్థం గుండె సరిగ్గా పనిచేయదు, స్లోగా ఆగిపోతుంది. బ్రెయిన్ హార్టే కాదు, కిడ్నీ కూడా ఉంది. మన రక్తాన్ని శుద్ధి చేసి వేస్ట్ని రిమూవ్ చేసే ఆర్గన్స్ కిడ్నీస్. ఈ మెర్క్యూరీ వల్ల మూత్రపిండాల క్యాన్సర్ వస్తుంది. అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయవు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటితో పాటు మెమరీ లాస్, స్కిన్ ర్యాషెస్, ఇన్సోమ్నియా లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మరీ కొంచెం మెర్క్యూరీ తాగితే ఏం అవ్వకపోవచ్చు, బట్ ఎక్కువగా తాగితే ఈ సమస్యలన్నీ కట్టగట్టుకొని వస్తాయి. మెర్క్యూరీ తాగడం అనేది అంత మంచి ఆలోచన కాదు. ప్రశాంతంగా మంచినీరు తాగండి. వరల్డ్ హెయిర్ లవర్స్, అదేం పేరు రాజా? ఓకే సార్, క్వశ్చన్ వచ్చేసరికి స్పేస్లో న్యూక్లియర్ బాంబ్ పేలిస్తే ఏమవుతుంది? ఇది ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాంబ్ని స్పేస్లో పేల్చారు. దాని పేరు స్టార్ ఫిష్ ప్రైమ్. హ్యూమన్ హిస్టరీలో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ న్యూక్లియర్ టెస్ట్. 1962లో యుఎస్ గవర్నమెంట్ 1.4 మెగాటన్ బాంబ్ని లాంచ్ చేసి పసిఫిక్ ఓషన్కి 400 కిలోమీటర్ల పైన పేల్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంటే పైన. బాంబ్ పేలగానే పెద్ద చిచ్చుబుడ్డిలాగా జైంట్ ఫైర్ బాల్ వచ్చింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఈఎంపీ ఎనర్జీ జనరేట్ అయింది. ఇది 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. ఈఎంపీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ పేలుడు జరిగినప్పుడు హవాయిలో స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆరిపోయాయి. టెలిఫోన్ కమ్యూనికేషన్స్ అన్నీ కట్ అయిపోయాయి. నావిగేషన్, రాడార్ సిస్టమ్ కూడా ఆగిపోయింది. దాదాపు 6 శాటిలైట్స్ ఫెయిల్ అయ్యాయి. ఇది 1.4 మెగాటన్ బాంబ్ పేలితే వచ్చే ప్రాబ్లమ్స్. అదే భూమి మీద అతి శక్తివంతమైన బాంబ్ సార్ బాంబ్ స్పేస్లో పేలితే స్పేస్లో అట్మాస్ఫియర్ ఉండదు. స్టార్ ఫిష్ ప్రైమ్ కంటే 4 రెట్లు పెద్ద ఫైర్ బాల్ వస్తుంది. దాని వైపు మీరు 10 సెకండ్స్ చూస్తే చాలు, మీ కళ్ళన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఈ పేలుడు నుండి వచ్చిన రేడియేషన్ వందలాది శాటిలైట్స్ని నాశనం చేస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనాట్స్ రేడియేషన్కి గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. భూమి మీద మనకి అంత ఎక్కువ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. చాలా దూరంలో పేలింది కాబట్టి హై ఎనర్జీ రేడియేషన్స్ మన దాకా రావు. అలా అని సేఫ్ అనుకోవద్దు. స్టార్టింగ్లో స్టార్ ఫిష్ ప్రైమ్ రిలీజ్ చేసిన ఈఎంపీ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఈఎంపీ దాదాపు సౌత్ ఇండియా అంత ప్లేస్ని ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ గ్రిడ్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక్క మెరుపులో ఆగిపోతాయి. గంటలు లేదా రోజుల పాటు కరెంట్ లేకుండా ఉండాల్సి వస్తుంది. దాని రేడియేషన్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అండ్ నైట్రోజన్తో రియాక్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ జరగటానికి ప్రెజెంట్ ఛాన్స్ లేదు. సార్ బాంబ్ లాంటివి ఇప్పుడు లేవు. ఒకవేళ ఉన్నా కూడా సార్ బాంబ్ వెయిట్ 27,000 కేజీలు. అంత బరువుని మోసుకెళ్లే రాకెట్స్ మన దగ్గర 1-2 ఉన్నాయి. సో మనం సేఫ్. జెరాల్డ్ జేవియర్ అడిగిన క్వశ్చన్, ప్రపంచంలోనే అతి కష్టమైన ఎగ్జామ్ ఏంటి? నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే M1 సబ్జెక్ట్ బాగా కష్టమైన ఎగ్జామ్. మీరేమంటారు? ఓకే, ఇప్పుడు ప్రపంచంలో అతి కష్టమైన ఎగ్జామ్ ఏంటో చూద్దాం. అదే మాస్టర్ సుమేలియా డిప్లొమా ఎగ్జామ్. ఇది వైన్ తయారు చేసే వాళ్ళకి పెట్టే ఎగ్జామ్. జనరల్గా 5 నుంచి 6 అటెంప్ట్స్ తర్వాత చాలామంది మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు. ఈ ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. 1 థియరీ, 2 సర్వీస్, 3 బ్లైండ్ టేస్టింగ్. థియరీ పార్ట్, సర్వీస్ పార్ట్ ఓకే, బట్ బ్లైండ్ టేస్టింగ్ చాలా అంటే చాలా కష్టం. వైన్ని చూడకుండా జస్ట్ టేస్ట్ చేసి 6 రకాల వైన్స్లో అది ఏదో చెప్పాలి అండ్ ఏ రెస్టారెంట్తో కూడా చెప్పాలి. అప్పుడే అయిపోలేదు సుమి, అది ఏ సంవత్సరంలో తయారు చేశారు, ఏ ప్రాంతంలో తయారు చేశారో కూడా చెప్పాలి. జస్ట్
వైన్ టేస్ట్ చూసి అది ఏ సంవత్సరంలో తయారైందో చెప్పాలా? ఇంతకంటే కష్టం ఇంకేమైనా ఉంటుందా? మీకు జస్ట్ ఐడియా కోసం, గత 40 సంవత్సరాల్లో కేవలం 200 మంది మాత్రమే ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది అంత కష్టమైనదో. బన్నీ అడిగిన క్వశ్చన్, ఏలియన్స్ గురించి మన పురాణాల్లో వేదాల్లో ఎక్కడైనా చెప్పారా? యాక్చువల్గా ఈ క్వశ్చన్కి 1 మినిట్లో ఆన్సర్ చెప్పలేం, కానీ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఎస్. మన పురాణాల్లో వేదాల్లో హిందూ స్క్రిప్చర్స్లో చాలాసార్లు ఏలియన్స్ గురించి ప్రస్తావన ఉంది. ఈవెన్ ఏలియన్స్ గురించి పరిశోధనలు చేసేవాళ్ళు హిందూ స్క్రిప్చర్స్ని కూడా బేస్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. వేదాల్లో అనేక చోట్ల ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ గురించి ప్రస్తావించి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో బోతగనాస్ అనే ఏలియన్ రేస్ గురించి ప్రస్తావించి ఉంటుంది. వాళ్ళు విమానాస్ అనే ఫ్లయింగ్ మిషన్స్లో చాలా వేగంగా ఆకాశంలో తిరిగేవారని దాంట్లో ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్, థియరీస్ ఇంకా హిందూ స్క్రిప్చర్స్లో చాలా ఉన్నాయి. అది చాలా అంటే చాలా పెద్ద టాపిక్. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో నాకు చెప్పండి. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు అర్థమవుతుంది. ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఆల్రెడీ దీని మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను, చాలా వీడియోస్ కూడా చూశాను. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మీకు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. అల్లూరి లక్ష్మి అడిగిన క్వశ్చన్, లైన్ వర్సెస్ టైగర్ ఏది గెలుస్తుంది? ఓకే, మనకు ఒక పక్క పులిరాజు ఉన్నాడు, ఒక పక్క మురగరాజు ఉన్నాడు. మనకి ఎప్పటి నుంచో తెలియని ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ మనం మురగరాజుని అడుగుదాం, దానికి ఆన్సర్ ఏం చెప్తాడు. సో మురగరాజు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఇప్పుడే అందిన తాజా వార్త, పులిరాజాకి ఎయిడ్స్ రాదంటున్న మురగరాజు. సో ఈ 2 రాజులు కొట్టుకుంటే ఏ రాజు గెలుస్తాడో ఇప్పుడు మీకు కాట్రాజు చెప్తాడు. సింహం, పులి 2 భయంకరమైన క్రూర జంతువులు, కానీ వాటి మధ్య చాలా తేడాలున్నాయి. సింహం బరువు యావరేజ్గా 250 కేజీలు. ఇండియన్ టైగర్ దాదాపు 390 కేజీల దాకా ఉంటుంది. ఎత్తు విషయానికి వస్తే సింహాలు 3.5 నుంచి 3.9 అడుగులు ఉంటాయి. పులులు 2.3 నుంచి 4 అడుగులు ఉంటాయి. సింహం గంటకి 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. పులులు గంటకి 64 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. సింహం బాడీలో 60% మజిల్స్ ఉంటాయి. వీటి ఎముకల డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పులుల బాడీలో 60 to 70% మజిల్స్ ఉంటాయి. మౌత్ స్ట్రెంగ్త్కి వస్తే సింహానికి 3.2 ఇంచుల కోరలు ఉంటాయి. వాటి దవడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 650 PSI ప్రెషర్తో కొరుకుతాయి. పులులకి పెద్ద నోరు ఉంటుంది. వాటి కోరలు 3.6 ఇంచులు ఉంటాయి. కొరికిందంటే మామూలుగా ఉండదు. 1000 PSI ప్రెషర్. సింహాలు అడవిలో 12 నుంచి 18 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. అదే జూలో అయితే 24 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పులులు అడవిలో 10 నుంచి 12 సంవత్సరాలు, అదే జూలో అయితే 25 సంవత్సరాల వరకు బ్రతకగలవు. వేట విషయానికి వస్తే ఆడసింహాలు ఎక్కువగా వేటాడతాయి. అది కూడా గుంపులుగా వేటాడతాయి. కానీ నైట్ టైం సింగిల్గా వెళ్తుంది. సింహం కంటే పులి బ్రెయిన్ 25% పెద్దగా ఉంటుంది. ఇది వాటి మధ్య కంపారిజన్. నా ఒపీనియన్ అయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ వస్తే పులిరాజ్ అనే గెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కింద నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, హాలోవిన్ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు? హాలోవిన్ ప్రస్థానం 2000 సంవత్సరాల క్రితం ఐర్లాండ్ దేశంలో సెల్ట్ అనే తెగవారు స్టార్ట్ చేశారు. నవంబర్ 1న వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేవారు. ఆ రోజే సమ్మర్ ఎండ్ అయ్యి వింటర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నమ్మకం ప్రకారం నవంబర్ 1కి ముందు రోజు రాత్రి చనిపోయిన వారు దెయ్యాలుగా వస్తారని నమ్మేవారు. ఆ దెయ్యాల నుండి వాళ్ళని వారు రక్షించుకోవడానికి సమ్హెయిన్ అనే ఫెస్టివల్ని జరుపుకునేవారు. ఆ సమ్హెయిన్ ఫెస్టివల్ని ఇప్పుడు హాలోవిన్ అని పిలుస్తున్నారు. మరి ఆ వింత కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు మనుషులు కాదు, మనలాగే దెయ్యాలని, దెయ్యాలు కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయవని, లేదా వాటికంటే పవర్ఫుల్ దెయ్యాలు వచ్చాయని దెయ్యాలని భయపెట్టి తరిమి కొట్టాలని అలా వేసుకుంటారు. హాలోవిన్ అంటే హోలీ ఈవినింగ్ అని అర్థం. అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు మొత్తం 3 రోజులు జరుపుకుంటారు. అమెరికాలో సంవత్సరం అంతా అమ్ముడుపోయే చాక్లెట్స్లో పావు వంతు కేవలం ఈ హాలోవిన్ టైంలోనే అమ్ముడుపోతాయి. లాస్ట్ క్వశ్చన్, ఈటీవీ క్యాష్ ప్రోగ్రాంలో నిజంగానే డబ్బులు ఇస్తారా? దీనికి ఆన్సర్ చెప్తాను, కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఇమేజెస్ చూపించను. ఎందుకంటే ఆల్రెడీ ఈ టాపిక్ గురించి వేరే యూట్యూబర్ చేశాడు అండ్ ఆ వీడియోస్ డిలీట్ అయిపోయాయి. సో మందు కూడా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ లాంటివి, ఫొటోస్ లాంటివి ఏం చూపించను. సో దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే మీరు ఆ షో గమనిస్తే దాంట్లో వచ్చే వాళ్ళంతా సెలబ్రిటీసే, కామన్ పీపుల్ ఎవరు రారు. బేసిక్గా అదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. దాంట్లో వచ్చే ప్రతి ఒక్కరికి రెమ్యునరేషన్ ఉంటుంది. సో వాళ్ళు వస్తారు, అక్కడ వాళ్ళు ఏదో గేమ్స్ ఆడతారు, వెళ్ళిపోతారు, అంతే. లాస్ట్లో వాళ్ళు పగలగొట్టేవన్నీ కూడా నిజమే కాదు, అవన్నీ ఫేక్ వస్తువులు. దాంట్లో వాళ్ళు గెలిచిన డబ్బులు అయితే నిజంగా వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకంటూ ఒక పర్టికులర్ రెమ్యునరేషన్ ఉంటుంది, అది తీసుకుంటారు, పర్ఫామ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే.
దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అలాగే స్టార్టింగ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది కదా, దానికి ఆన్సర్ ఏంటో కూడా కింద కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.